హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ Groplants. మనందరికీ ఇంట్లో మొక్కలు పెంచుకోవడం ఇష్టమే కదండి. అలాగనే లక్కీ బ్యాంబూ, మనీ ప్లాంట్ ఇవైతే మనం వాటర్లో కూడా పెంచుతూనే ఉంటాము. సో లక్కీ బ్యాంబూ, మనీ ప్లాంట్ ఇవి కాకుండా మనం వాటర్లో పెంచుకోగలిగే ఇండోర్ ప్లాంట్స్ ఏంటి, ఇంకా మనం వాటర్లో పెంచుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి మనం వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి, ఇంకా పెబల్స్ యూజ్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఇంకా ఫెర్టిలైజర్స్ ఏమైనా అవసరం అవుతాయా మనము మొక్కల్ని వాటర్లో పెంచుకునేటప్పుడు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతేకాకుండా నా దగ్గర నేను ఏ మొక్కల్ని నేను వాటర్లో పెంచుతున్నాను అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో తెలుసుకుందామా అండి. సో ఫస్ట్ వచ్చేసి వెరీ ఈజీ టు గ్రో లక్కీ బ్యాంబూ అండి. ఇది అందరం వాటర్లో హ్యాపీగా ఈజీగా పెంచేస్తాము. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేను యాక్చువల్లీ దీని మీద ఒక వీడియో చేశాను. ఒకవేళ మీకు మీ మొక్క సరిగ్గా పెరగట్లేదు, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే మీరు ఆ వీడియో చూడొచ్చు. అండ్ ఇది చాలా బుషిగా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్స్ అండి. సో ఒక దాంట్లోనేమో సింగోనియం ఉంది, ఇంకో దాంట్లో వచ్చేసి స్పైడర్ ఉంది. సింగోనియం, ఎనీ కైండ్ ఆఫ్ సింగోనియమ్స్ మనం వాటర్లో హ్యాపీగా పెంచుకోవచ్చు అండి. అండ్ చాలా మంచిగా హెల్తీగా థ్రైవ్ అవుతాయి అవి ప్లాంట్స్. అండ్ స్పైడర్స్ కూడా ఎనీ కైండ్ ఆఫ్ స్పైడర్, దీని మీద వైట్ గ్రీన్ ఉంది కదా, డార్క్ గ్రీన్ కలర్ ఉండే స్పైడర్ ప్లాంట్స్ ఉంటాయి. ఆ పప్స్ తీసుకొచ్చేసి మీరు పెట్టేసినా కానీ హ్యాపీగా పెరుగుతాయండి. చూసారా, రూట్స్ కనబడుతున్నాయి. ఇలా రూట్స్ చూస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది యాక్చువల్లీ. సో ఏంటంటే వాటి గ్రోత్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. సో మనకి వాటర్లో పెంచుకున్నప్పుడు అదొకటి ఎగ్జైటింగ్గా ఉంటుంది అనమాట, ఇలా గ్రోత్ కనిపిస్తూ ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఒకవేళ కొంతమందికి రూట్స్ చూడడం అనేది అంతగా నచ్చదు, ఈ రూట్స్ అనేవి కొంచెం డర్టీగా అయిపోతున్నాయి అనుకోండి, అప్పుడు మనము వాటర్ చేంజ్ చేసినప్పుడల్లా రూట్స్ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. లేదు అని అంటే మీరు ఇదిగో ఇలా పెబల్స్ ఏమైనా అరేంజ్ చేసుకోవచ్చు అండి. సో పెబల్స్ అరేంజ్ చేసుకోవడం వల్ల రూట్స్ అనేవి కనిపించకుండా కవరప్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ చూసారా, ఎంత పెద్దగా ఉంది కదా. సో ఇది ఇలా పడిపోతుంది కదా, అలా పడిపోయేటప్పుడు ఆ గ్లాస్ జార్ కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దానికి కొంచెం స్టెబిలిటీ ఇవ్వడానికి, ఇంకా ఈ వైన్ అనేది ఇవి ఇలాగా పెట్టామనుకోండి, సో మనం ఒక టైప్లో ఎలా అంటే అలా అరేంజ్ చేసుకోవడానికి కూడా మనకి పెబల్స్ యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇది పెద్ద మనీ ప్లాంట్ చూసారా, ఇది పోత్ హౌస్. ఈ లీవ్స్ వచ్చేసి ముందు కటింగ్ కన్నా ముందు ఉన్నవండి, అంటే సాయిల్లో పెట్టినప్పుడు ఉన్న లీవ్స్ అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి కింద ఇదిగో చూసారా, ఇవన్నీ లీవ్స్ వచ్చేసి చాలా హైట్ పెరిగింది. ఇవన్నీ వచ్చేసి మనకి వాటర్లో పెట్టాక వచ్చినవి. సో క్లియర్ డిఫరెన్స్ ఉంది కదా, లీఫ్ టెక్స్చర్లో మనకి డిఫరెన్స్ వస్తుంది. వేరియేషన్ అంటే మన లైటింగ్ని బట్టి వేరియేషన్ ఉంటుంది. బట్ ఇవేంటంటే వాటర్లో పెట్టినప్పుడు స్మూత్గా అవుతాయండి. ఇవి వచ్చేసి కొంచెం రఫ్గా ఉంటాయి కదా, ఇవి ఎక్కువ సాఫ్ట్గా ఉంటాయి. అండ్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా వాటర్లో పెట్టాక వచ్చినాయి. మనీ ప్లాంట్ పోథోస్, ఎనీ కైండ్ ఆఫ్ పోథోస్ వాటర్లో చాలా బాగా పెరుగుతుందండి. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ సింగోనియం అండ్ స్పైడర్స్ కూడా, అండ్ బ్యాంబూస్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇందులో నేను 3 కాంబినేషన్ పెట్టాను. ఇందులో ఇది ఒక స్నేక్ ప్లాంట్ ఉంది, హాట్ స్టైల్ ప్లాంట్ ఉంది, అండ్ మాన్స్టర్ అడోన్సోలే ఉంది. స్నేక్ ప్లాంట్ ప్రాపగేట్ అయ్యి కింద వేరే లీవ్స్ కూడా వచ్చినాయి. నేను బయటకు తీసి చూపిస్తాను మీకు. ఇదిగో చూసారా, ఈ లీఫ్ కొంచెం డ్యామేజ్ అయింది. సో నేను వాటర్లో పెట్టేసాను. ఇదిగో మనకి కొత్త లీవ్స్ వచ్చాయి, కనిపిస్తుంది కదా, ఎంత బాగుంది కదా. సో ఇది వాటర్లో అలానే పెరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ 4 లీవ్స్ ఉన్నాయండి. సో మనం వాటర్లో మొక్కలు పెంచడం అనేది ఒకటి బ్యూటీ కోసం పెంచవచ్చు, ఇంకా ప్రాపగేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కదా. సో దానికి కూడా మనము దానికోసం కూడా మనం మొక్కల్ని వాటర్లో పెంచవచ్చు అండి. ప్రాపగేషన్ ఏదైనా మొక్కని మనం ప్రాపగేట్ చేయాలి అని అనుకుంటే అది వాటర్లో చాలా ఫాస్ట్గా క్విక్గా మనకి ప్రాపగేట్ అయిపోద్ది అనమాట. సో ప్రాపగేట్ అయ్యాక ఒకవేళ మీరు మట్టిలో పెట్టాలనుకుంటే మట్టిలో పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి లోటస్ బ్యాంబూ అండి. దీన్ని నేను వేరే ప్రాపగేట్ చేశాను. సో దీనికి కూడా రూట్స్ వచ్చినాయి. అండ్ డిఫరెంట్ సమ్ స్టోన్స్ వేసాను, గ్లాస్ స్టోన్స్ వేసాను అందులో. గ్లాస్ పెబల్స్ అంటారు కదా, ఇవి మనకి దొరుకుతాయండి ఎక్కడైనా నర్సరీస్లో ఈజీగా దొరుకుతాయి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనీ ప్లాంట్. ఇదైతే నేను జస్ట్ స్టెమ్స్ పెట్టానండి. లీవ్స్ ఏవైతే చూస్తున్నారో మీరు మొత్తం కూడా వాటర్లో వచ్చినవే. అండ్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆగ్లోనిమాస్ అండి. ఆగ్లోనిమా ఎనీ కైండ్ ఆఫ్ చైనీస్ ఎవర్ గ్రీన్, ఎనీ కైండ్ ఆఫ్ ఆగ్లోనిమాస్ మనము వాటర్లో పెంచుకోవచ్చు. ఇదిగో నేను ఇక్కడ వాటర్లో పెంచుతున్నాను. ఆగ్లోనిమా ఒకటి ఉంది, ఇందులో ఫిలోడెండ్రన్ ఉందండి. ఈ ఫిలోడెండ్రన్ కూడా మనము ఎనీ కైండ్ ఆఫ్, ఇది వచ్చేసి రెడ్ వైన్ ఫిలోడెండ్రన్ అండి, ఆరోహెడ్ ప్లాంట్ అంటారు కదా. సో ఇది కూడా మనకి వాటర్లో మంచిగా పెరుగుతుంది. సో చూసారా, నేను ఇందులో వచ్చేసి యాక్రిలిక్ స్టోన్స్ వేశాను. అండ్ చాలా బ్యూటిఫుల్గా మంచిగా కనిపిస్తుందండి ఇదైతే. అందులో మనం డిఫరెంట్ వేస్లో మనం డెకరేట్ కూడా చేసుకోవచ్చు. రూట్స్ ఇదిగో ఇలాగ రూట్స్ కనిపిస్తుంది, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెబల్స్తో డెకరేట్ చేసుకోవచ్చు, లేకపోతే గ్లాస్ పెబల్స్ వేసుకోవచ్చు, లేకపోతే యాక్రిలిక్ స్టోన్స్ వేసుకోవచ్చు. మనకి ఎలా అంటే అలా హ్యాపీగా డెకరేట్ చేసుకోవచ్చు అండి మనం వాటర్లో మొక్కలు పెంచుకున్నప్పుడు. నెక్స్ట్ ఇవైతే నాకు అసలు ఇవేంటో తెలియదు. మీకు ఒకవేళ తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవి మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఇదిగో ఇలా ఉన్నాయండి, ఏదో పప్స్లా ఉన్నాయి. బట్ ఇవి అసలు ఏంటి నాకు అర్థం కాలే. వాటర్లో పెట్టి చూద్దాము, ప్రాపగేట్ అవుతుంది కావచ్చు అని వాటర్లో పెట్టాను. సో అన్నీ కూడా ప్రాపగేట్ అయినాయి. అండ్ వాటర్లోనే నాకు మంచిగా అనిపించి అలానే కంటిన్యూ చేసేస్తున్నాను. ఇదిగో అన్నీ వచ్చేసినాయి, చాలా బాగున్నాయి కూడా. ఇదిగో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక ఆరోహెడ్ ప్లాంట్ అండి నా దగ్గర. ఇది కూడా ఒక లీఫ్ పెట్టాను, అది నోడ్ కింద కట్ చేసి పెట్టాలని చెప్తూ ఉంటాను కదా, సో అలా పెట్టిందే. ఇవి కూడా లీవ్స్ అన్నీ వాటర్లో పెట్టాక వచ్చినాయి. అండ్ భలే బాగుందండి ఇది కూడా. ఇంకో దాని రూట్స్ ఇదిగో ఇక్కడ నోడ్ కింద కట్ చేశాను నేను. సో దాని దగ్గర నుంచి మొత్తం పెరిగి ఇలాగ కొత్త లీవ్స్ వచ్చాయన్నమాట. బయటికి తీసి చూపిస్తాను. ఇదిగో చూడండి, సరే ఎంత బాగుందో. ఇలా వాటర్లో పెంచుకునేటప్పుడు మనము డెఫినెట్గా 4 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలండి. అలా 4 డేస్కి ఒకసారి మనం వాటర్ చేంజ్ చేస్తేనే మనము ఏంటంటే వీటికి ఎలాంటి న్యూట్రిషన్స్ అందవు కదా, వేరే మీడియం ఏమీ లేదు. సో ఓన్లీ వాటర్ త్రూగానే మనకి వీటికి న్యూట్రిషన్స్ అనేవి అందజేయడం జరుగుతుంది. సో 4 డేస్కి ఒకసారి మనం వాటర్ చేంజ్ చేస్తేనే మొక్కలు అనేవి హెల్తీగా హ్యాపీగా పెరుగుతాయండి. అండ్ ఇంకొకటి మస్కిటో ప్రాబ్లం కూడా ఉండదు. సో అలాగా మనం చూసుకుంటూ కంపల్సరీ 4 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి ఇది ఇంకో ఫిలోడెండ్రన్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, లెమన్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదిగో ఇది కొత్త లీఫ్, వాటర్లో వచ్చిన లీఫ్. అండ్ ఇది వచ్చేసి డ్రాసినా. ఇవన్నీ కూడా వాటర్లోనే పెరిగినాయి. వాటర్లో మొక్కలు పెంచుకోవడం అనేది చాలా సింపుల్ అండి. కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి. ఆ గాజుది ఏదైతే ఉంటుందో పాత్ర, దాన్ని మనం కొంచెం క్లీన్ చేస్తూ ఉండాలి. యాక్చువల్గా మంచి లైటింగ్ వచ్చే ప్లేస్ చూసుకొని 4 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే మొక్కలు అనేవి చాలా హెల్తీగా మంచిగా పెరుగుతాయండి. ఒకవేళ మంచిగా పెరగట్లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు DAP యూజ్ చేయండి. 2-3 గుళికలు వేస్తే సరిపోతుందండి. ఒక 20 డేస్కి ఒకసారి మీరు వాటర్ చేంజ్ చేస్తుంటారు కదా, 4 డేస్కి ఒకసారి, అలా ఎవ్రీ టైం అవసరం లేదు. ఒక 20 డేస్కి ఒకసారి DAP 2-3 గుళికలు వేస్తే అది ఇంకా హెల్తీగా పెరుగుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మీరు ఏమేమి చూసారంటే పోథోస్, ఫిలోడెండ్రన్, స్పైడర్, సింగోనియం, బ్యాంబూస్, సాన్స్వేరియా అండ్ ఆగ్లోనిమా, ఇవన్నిటిని కూడా మనం వాటర్లో పెంచుకోవచ్చు అనేది ఇక్కడ చూపించాను కదా. సో ఇవే కాకుండా ఇంకా మనం మాన్స్ట్రా, పీస్ లిల్లీ, యాంథూరియం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రాసినాస్, ఇవన్నీ ప్లాంట్స్ కూడా మనం హ్యాపీగా వాటర్లో పెంచుకోవచ్చు అండి. సో వాటర్లో పెంచుకునేటప్పుడు ఇందాక నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి. అండ్ మొక్కని వాటర్లో అంటే మీరు సాయిల్ నుంచి మనం ఏదైనా కటింగ్ తీసుకునేటప్పుడు నోడ్ కింద నుంచి, నోడ్స్ అంటే ఇవి నేను చెప్పాను కదా, సో ఇదిగో ఇలాంటివి, ఈ నోడ్స్ కింద నుంచి మీరు తీసుకుంటే అక్కడి నుంచి రూటింగ్ స్టార్ట్ అయ్యి కొత్త లీవ్స్ వస్తాయన్నమాట. సో ఇలాంటి మొక్కలన్నిటినీ మనం వాటర్లో పెంచుకోవచ్చు. సో ఇలాంటివి మీరు ఎక్కడ కనిపించినా కానీ మీరు అన్డౌటెడ్లీ తీసుకొచ్చేసేసి మీరు వాటర్లో పెట్టుకుంటే డెఫినెట్గా అవి రూటింగ్ వచ్చేస్తాయి, ప్రాపగేషన్ ఈజీగా ఉంటుంది. ఒకవేళ ప్రాపగేట్ చేయాలి అని అనుకుంటే అండ్ మీరు వాటర్లో డెకరేట్ చేయాలి అని అనుకుంటే ఇలా హ్యాపీగా డెకరేట్ కూడా చేసేసుకోవచ్చు అండి. ఇంటికి ఒక డిఫరెంట్ లుక్ యాడ్ చేస్తుందండి. సో మీకు ఈ వీడియో నచ్చింది, హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. థ్యాంక్ యూ.